హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ లాక్స్. ఐఎమ్ అఖిల్ అండ్ దిస్ ఇస్ ఉదయ్. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇవాళ ఓన్లీ 2 ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఓన్లీ 1 సెగ్మెంట్ విచ్ ఇస్ రాక్ పేపర్ సీజర్ గేమ్. సో విల్ ప్లే ద రాక్ పేపర్ సీజర్ అండ్ విల్ పిక్ ద టీమ్ అండ్ దెన్ వీ విల్ టాక్ అబౌట్ దోస్ టీమ్స్. సో రేపటి Points మ్యాచ్ పాయింట్స్ సేమ్ పాయింట్స్ 24 and 22. 22 or 21 25 అమ్మా Okay. అమ్మా నువ్వు తగ్గించలే 22. సో అమ్మా అంట. యా రేపటి మ్యాచ్ మన హువాయేయో ఆర్సీబీ తర్వాత రాక్ పేపర్ సీజర్ సో నువ్వేంటి నువ్వు రాక్ పేపర్ సీజర్ విన్ అవుతుందికే నాది ఆర్సీబీ నేను ఒకవేళ టాస్ ఓడిపోతే నువ్వు ఎట్లా నాకు సిఎస్కే ఇస్తావు అని చెప్పి ఎల్లో ఇస్తావు అదే నువ్వు సిఎస్కే ఫిక్స్ అయిపో. టాస్ గెలిచినా సిఎస్కే తీసుకో. గెలవాలి అదే. రేపు సిఎస్కే ఫ్యాన్స్ ఫుల్ ఇట్లా ఉన్నారు. సిఎస్కే వాళ్ళు ఆర్సీబీ ప్లే ఆఫ్ ఛాన్సెస్ బిస్కెట్ చేయాలని. సో రేపు ఎట్లానా గెలుస్తారు. ఓకే లెట్స్ జంప్ ఆన్ టు రాక్ పేపర్ సీజర్. Yep. 3, 2, 1 రాక్ రాక్ పేపర్ సీజర్ షూట్. ఆర్సీబీ కమ్ ఆన్ నేను అనలైజ్ చేస్తున్నా పేపర్ ఎందుకు వేసినావు నువ్వు అసలు సీజర్ అన్నంలో పెరగలేదు, ఆర్సీబీకి తిరగలేదు. కమాన్ ఓకే లేట్ చేయకుండా లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. దీని హిస్టరీ చూసుకుంటే ఒక ఆర్సీబీకి సిఎస్కేకి ఒక హారిబుల్ డిఫరెన్స్ ఉంది. కాకపోతే ఈ సీజన్ డిఫరెంట్ మొత్తం చేంజ్ అయిపోయింది. అది ఒకప్పుడు నువ్వు నార్మల్ గా సెగ్మెంట్ లోకి వెళ్ళే ముందు లైక్ లాస్ట్ మ్యాచ్ లో మీ ప్లేయర్స్ ఎవరు మంచిగా పర్ఫామ్ చేశాడు అండ్ ఆ తర్వాత ప్రాబబిలిటీ వాళ్ళకి వెళ్ళిపో. సో ఫస్ట్ రేపు మాదే కదా హోమ్ గేమ్. సో మా దాంట్లో హోమ్ గేమ్ ఓడిపోతావు అవసరం లే, అయినా ఆర్సీబీ నాకు అదే. సో లాస్ట్ టైం ఓపెనింగ్ బాగుండే, 1 డౌన్ బాగుండే, రజత్ పాటీదార్ మంచిగా ఆడాడు, లాస్ట్కి టీమ్ డేట్ గట్టి ఫినిష్ ఇచ్చాడు. సో ఓవరాల్ బెస్ట్ టీమ్ పర్ఫార్మెన్స్ అండ్ బౌలింగ్లో కూడా అందరు బాగా చేసాడు. సో రేపు ఒక్క చేంజ్, లాస్ట్ మ్యాచ్ జాకోబ్ బెథెల్ ఆడిండు అనమాట. సో మోస్ట్లీ ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు. అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా ఆడిన 2-3 బాల్స్ కూడా చాలా మంచిగా ఆడాడు. సో 1 రాంగ్ షాట్, బట్ స్పిన్తో కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళ మీ దాంట్లో తోప్ స్పిన్నర్స్ ఉన్నాడు. సో టోప్ అంటే ఎగురుతున్నావు కదా అమ్మా, వేస్ట్ చేస్తున్నాడు వాళ్ళు. అమ్మో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాకు అంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఉన్న. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకుందంటే ఎలిమినేట్ అయిపోయినాం మేము బేసిక్ గా. సో ఎలిమినేట్ అయిపోయినప్పుడు మాకు ఫ్రీ హ్యాండ్ అనమాట. యంగ్ ప్లేయర్స్ ఇష్టం వచ్చినట్టు ఆడతాడు. కోచ్ లేడు తొక్కలేడు, కెప్టెన్ లేడు తొక్కలేడు అనుకుంటూ ఆడతాం అనమాట. ఓకే కెప్టెన్ లేడు అనకు, కెప్టెన్ లేకపోతే టీమే లేదా అది నార్మల్ ఫ్లో లో చెప్పిన. అదే కెప్టెన్ మాట కూడా వినకుండా కొడతాడు. ప్లే అంటే ఫీల్డింగ్ బౌలింగ్ చేసేటప్పుడు కెప్టెన్ మాట వింటాడు, బ్యాటింగ్ అట్లా ఉండదు. అది వినకపోతే బాగుపడేది. ఈ సీజన్ వింటున్నారు కాబట్టి ఇంకా అట్లుంది. సో అదే సో సేమ్ టీమ్ ఉంటుంది. పర్పుల్ క్యాప్ రేపు కొడతాం, ఆరెంజ్ క్యాప్ కొడతాం, మళ్ళీ టేబుల్ టాపర్స్ అవుతాం. ఓకే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మా దానిలో సిఎస్కే లో చాలా 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 చేంజ్ లాస్ట్ టైం ఆర్సీబీకి ఆడిన దానికి ఇప్పటికి. సో గేమ్ ప్లాన్ చేంజ్ అవుతుంది. ఆర్సీబీ వాళ్ళు నువ్వు నిద్రపోవట్లేదు అంటే కాదు సిఎస్కే బ్యాటింగ్ ఆడుతుంటే రోజు నిద్ర వస్తుంది. సో అందుకే మళ్ళీ రేపు కూడా మళ్ళీ నిద్ర, బ్యాటింగ్ పిచ్ లో కూడా బ్యాటింగ్ కొట్టారు కదా అట్లా అని. నీకు మాట్లాడుతుంటే నిద్ర వస్తలేదా సిఎస్కే గురించి? ఆర్సీబీ గురించి హైపిస్తుంటే నిద్ర వస్తుంది. సిఎస్కే మీద వచ్చింది, యంగ్స్టర్స్ టీమ్ వచ్చింది, అర్థమైందా? ఓపెనింగ్ చేంజ్ మాది. షైక్ రషీద్ ఉన్నాడు. లాస్ట్ టైం ఎవడు వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు కదా న్యూజిలాండ్ ప్లేయర్స్, రచిన్ రవీంద్ర, ఇంకొకడు బట్టతలోడు. వాడు వేరోడు, ఎవడు వాడు మిచ్చల్, డారెల్ మిచ్చల్ బట్టతలోడు. ఓపెనర్స్ డివాన్ కాన్వే, రచిన్ రవీంద్ర. వాడు కూడా ఉంటుండే, మిడిల్ ఆర్డర్ లో ఉంటుండే. అవును. సో బేసిక్ ఏంటంటే వాళ్ళందరూ పోయారు అనమాట. ఇప్పుడు శామ్ కరణ్ లాస్ట్ మ్యాచ్ మంచి పర్ఫార్మెన్స్ ఉంది. బేసిక్ మా దాంట్లో షార్ట్ గా చెప్పాలంటే కొత్త ప్లేయర్స్, లాస్ట్ టైం ఆడిన ప్లేయర్స్ ఓన్లీ జడేజా, ధోని అని చెప్తా, వాళ్ళిద్దరు ఉన్నారు దీనిలో. దుబే ఐ డోంట్ నో. మా దాంట్లో దుబే కన్నా ఎక్కువ నాకు నమ్మకం ఇప్పుడు బౌలర్స్ గురించి చెప్పాలంటే నాకు నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ వీళ్ళిద్దరు మంచిగా చేస్తున్నారు. అండ్ ఇంకొకడు ఎవడన్నా అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తాడు, కానీ పాతిరానా అయితే అబ్బా ఏడిపిస్తున్నాడు వాడు బౌలింగ్ లో. అన్ని వైడ్ లేయడము, 6 రైట్స్ ఏమో వేసిండు కదా లాస్ట్ టైం ఒక ఓవర్ లో, అట్లా రన్స్ ఇస్తున్నాడు అది. అండ్ ఇది మా టీమ్ ప్రెసెంట్. దీనిలో ఎక్కువ చేంజెస్ కూడా ఏం కనిపించదు నాకు. ఇంకా దీపక్ కూడా రిప్లేస్మెంట్ వీళ్ళకి ఏం దొరకలేదేమో, అందుకని ఎవరిని పెట్టట్లేదేమో అనుకుంటున్నా. ఉన్నాడు వంశ్ బేడి అని, మంచి ప్లేయర్ అంట, కానీ ఛాన్స్ ఇవ్వట్లేగా ఏమో.
నా దానిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ రేపు దీపక్ కూడా కాదు, దేవాల్ బ్రేక్ చెప్తా. వాడికి అయిపించిన కాబట్టి వాడిని బ్యాటింగ్ పిచ్ ఏబిడి గురు బౌలింగ్ నూర్ అహ్మద్ అన్షుల్ కంబోజ్. రేపు టీంలో ఆడకపోతే ఆడకపోని అప్పుడు టీం గెలుస్తాం మేము. అమ్మో పెద్ద ప్లానే. నేను చెప్పు. సో నాది రేపు పడికల్ బిస్కెట్ పడికల్ పడికల్ ఆడుతారంట. బౌలింగ్ వచ్చేసి ఆర్సీబీ ఫ్యాన్స్ ఎస్ దయల్ పడికల్ ఎస్ దయల్. సో రేపు మ్యాచ్ రేపు హేజల్వుడ్ అట్లా వదిలేసినా నేను లాస్ట్ మ్యాచ్ తీసుకున్నా గబ్బు రన్స్ ఇచ్చాడు. సో రేపు మంచిగా ఆడాలి. అది అసలు నాదే నువ్వు వెళ్ళి అడాప్ట్ చేసుకున్నావు. స్టార్టింగ్ నువ్వు ఎవరిని చూస్ చేసుకున్నావు మంచిగా ఆడుతుండే, నాకు చూస్ చేసుకున్నాడు బుగ్గా. నీది బుక్ అయినా నువ్వు చేంజ్ కాలే, అట్లే ఉన్నావు. నాకు ఎప్పుడైతే బుక్ చేస్తున్నారో నేను ఇంటెలిజెంట్ గా వాళ్ళనే తీసుకోవడం. సరే చేంజ్ చేస్తున్నా, భయపడా ఎందుకు? ఒకటేసారి ఏజల్వుడ్ అంతే భయపడుతున్నావు. అది భయం పుట్టించింది వాడు. నువ్వు కేఎల్ రావాలంటావు అక్కిలే. మళ్ళీ చేంజ్ చేస్తామంటే నేను రేపు మ్యాచ్ అయిపోయినాక చేంజ్ చేస్తా. ఏం చేంజ్ చేస్తా? అనవసరం సిఎస్కే తీసుకున్నా అని బాధపడతా. సో గైస్ 25 రేపటితో మనం 25కి వెళ్తున్నాం. యా పార్టీ రెడీ చేసుకోండి. మీరు అనట్లేదు, లాస్ట్ టైం అట్లానే అనుకున్నాడు. లాలీపాప్ ఎవరు తిన్నాడు? సిఎస్కే వాళ్ళు తిన్నాడు. అది కూడా ఎక్కడ తిన్నాడు? చెపాక్లోనే తిన్నాడు. అది ఒకప్పుడు ఆర్సీబీ, ఇప్పుడు ఆర్సీబీ లెక్క మారింది. పట్టిదారు వచ్చాడని చెప్పు. మా హోమ్ గ్రౌండ్ లో మీరు మమ్మల్ని ఓడిపించారు, మీ హోమ్ గ్రౌండ్ లో మేము ఓడిపిస్తాం. మాకు కృణాల్ పాండ్యా చాలు. పెడతాడు అట్లనే వన్ పైన పెట్టి కృణాల్ పాండ్యా చాలు. ఫామ్ లోకి వచ్చాడు ప్లేయర్ అది. సో ఓకే, అండ్ ఇంతటితో మ్యాచ్ సమాప్తం చేస్తున్న మ్యాచ్ రివ్యూ. సో ఇప్పటి వరకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అఖిల్లో గెలవద్దు అని కోరుకోండి ప్లీజ్. ఓకే, పీస్ అవుట్, బాయ్.